హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన గుడి అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నా. చూడండి మా గుడిలో వచ్చేది, మా గుడి వచ్చేసి 1968లో కట్టారు మా గుడిని. ఇక్కడ అప్పుడు దొరికిందనమాట. ఇప్పుడైతే కూర్చొని అయితే మాట్లాడుకుందాం. మా గుడికి అయితే ముందుగా మేము బతుకమ్మలు వదిలేయబోయినప్పుడు ఈ విగ్రహాలు దొరికాయి. ఇది చేపించండి, అది దొరికింది. ఇది చేపించిన బొమ్మ అంట, ఇది దొరికిన బొమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కొత్త గద్దె, నూతన గద్దె అన్నమాట. కొత్తదనకంట నూతన గద్దె. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఉండే గుడి అన్నమాట. గుడి లోపల ఉండే విగ్రహాలు అయితే చెక్కియలేదు. మీకు నైట్ అయితే మంచిగా చూపిస్తా. ఇప్పుడైతే విషయాల్లోకి వస్తాం. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. మా గుడికి వచ్చేసి చాలా మంది అయితే భక్తులు అయితే వస్తారు, కానీ మా గుడి దేవుడి చరిత్ర అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడైతే మీకైతే చెప్తున్నాను. ఒక రోజంట మా 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 దాదా అన్నమాట. దాదా అంటే మా డాడీ వాళ్ళ డాడీ అన్నమాట. మేము అట్లా పిలుస్తాము. దాదాకు విగ్రహాలు చింతవాగు అనేది ఒక బస్తారు సైడ్ వెళ్ళేటప్పుడు మనకు ఒక చింతవాగు అనేది కనపడుతుంది. ఆ చింతవాగులో అన్ని రాళ్ళే ఉంటాయి. వనభోజనాలకైతే అదైతే మంచి స్పాట్ అనుకోండి. ఇప్పుడు మీకైతే చెప్తున్నాను ఆ కథ. ఇప్పుడు కథ అంటే ఏం లేదు, అయినా అటు ఎవరిదో ఫంక్షన్ ఉండగా వెళ్తే స్నానం చేద్దామని రాత్రి అయింది. అంటే ఈ టైం అయింది అనుకోండి. ఈ టైం అయినప్పుడు తను ఏం చేశాడు అంటే చింతవాగులోకి దిగాడు. చింతవాగులోకి దిగి ఇట్లా నీళ్లు ఇట్లా దోశలు ఇట్లా పట్టుకుంటే అక్కడ అంత దూరంలో విగ్రహాలు ఆడుతున్నాయి. ఇట్లా అంటే జలకాలాటలు అన్నట్టు, ఇట్లా ఒకరికొకరు జల్లుకున్నట్లు విగ్రహాలు ఊగుతున్నాయి. ఊగుతుంటే మా దాదా చూశాడు. కొత్త టవలు, ఊరుకు పక్కనే బట్టల షాపులు చాలా ఉంటాయి. అందులోకి వెళ్ళి ఒక కొత్త ఎర్ర టవలు తెల్ల టవలో తెచ్చాడు. తెచ్చి ఇట్లా పెడితే విగ్రహాలు అక్కడి నుంచి ఇట్లా తిరిగి చూసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా మెల్లగా ఆడుకుంటా ఊగి వచ్చి ఇక్కడ ఇట్లా పెడితే ఆ విగ్రహాలు ఇట్లా చేతులకు వచ్చినాయి. చేతులకు ఆ టవల్లోకి వచ్చి ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తుకొని పోయి బండ్లో కూర్చుంటే ఇంకా ఇంటికి పోయినాక ఎవరింట్లోనే పెట్టినాక ఇక్కడ గుడి కట్టిద్దాము, ఇది దేవుడి స్థలం కింద పెడదామని. ఇది ఎవరిదో స్థలం ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. నేను పుట్టి 9 ఇది వీళ్ళ స్థలం ఫ్రెండ్స్. మనకు చెల్లైద్ది. ఇగో వీళ్ళ స్థలం ఫ్రెండ్స్. వీడు అన్న, ఇది చెల్లె. నేనైతే నాకు ఇంకోడు ఉన్నాడు, జజ్జరోడు. నేను జజ్జరోడ్నే. ఇక్కడ వచ్చేసి మా దేవుడి గుడి అయితే ఉంటది. ఇక్కడ గుడి కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ పెయింట్ అప్పటిది కాదు, ఈ మన బతుకమ్మలప్పుడు పెట్టారు ఫ్రెండ్స్. ఇది మొత్తం పెట్టినాక ఈ గద్దెలకు గుడికి మొత్తం పెయింట్ వేశారు. మళ్ళా ఇక్కడ జరుగుతుంది కళ్యాణం. అక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ కళ్యాణం. ఇప్పుడైతే మనకు వచ్చేసి సద్దుల బతుకమ్మ అప్పుడు మాది కాస్త చాలా పెద్ద ఊరు అన్నట్టు. అంటే 1 కిలోమీటర్ని దాటి ఉంటుంది. మా ఊర్లో కాస్త విడిపోయాము. వాడగూడమని వేరే ఊరు ఉంటుంది. వాళ్ళు వేరే గద్దె కట్టుకున్నారు. ఏదో ముస్కర్లో ఏదో జరిగి వాళ్ళు విడిపోయారు. మేము విడిపోయి వాళ్ళు వేరే గద్దె కట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూసే గద్దె మనది అన్నట్టు. వాళ్ళు అప్పట్లో అంటే నా చిన్న టైంలో ఇదే గద్దెకి వచ్చేది, కానీ ఇది నూతన గద్దె. పాత గద్దె ముక్క ఏదో
అన్నమాట. మనకు వచ్చేసి నూతన గద్దె అన్నమాట ఇది. మా డాడీ వాళ్ళు అంటే వీళ్ళ డాడీ ఉన్నప్పటిది ఈ గద్దె. ఓకేనా, అండర్స్టాండ్? వీళ్ళ డాడీ ఇప్పుడు లేడనమాట, చనిపోయాడు. ఇప్పుడైతే ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది, వాళ్ళ డాడీ ఎలా చనిపోయాడని. అది వేరే వీడియోలో పెడతా. ఇప్పుడైతే అట్లా ఒళ్ళో కట్టుకొని వచ్చినప్పుడు మా దాదా కథ అనమాట. ఒళ్ళో కట్టుకొచ్చారు కదా, అదే దేవుడు ఆ సీతారాములే దొరికారట. లక్ష్మణుడు హనుమంతుడు దొరకలేదు. అయితే వాళ్ళిద్దరు దొరకలేదని చెరువు అంతా ఎదిగారట. ఎదుగుతూ దొరకలేదనేసి లాస్ట్కు లేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకేమైంది, వెళ్ళొచ్చి అక్కడను మా ఇంట్లో పెట్టిండ్రేమో విగ్రహాలు, నాకు తెలియదు. మా ఇల్లు అప్పుడు గుడిసే, ఆ ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెడితే ఏమైందంటే ఇంట్లో పెట్టినాక అది కాస్త డౌన్ ఉందని మళ్ళా ఇక్కడ గుడి కట్టారు. అక్కడనే ఉండేటి విగ్రహాలు. ఊర్లో గుడి లేదు అప్పట్లో, గుడి లేక ఇక్కడ గుడి కట్టారు. ఈ స్థలం వచ్చేసి మీ దాదా పేరేంటి? సమ్మయ్య. పొడం సమ్మయ్య గారి స్థలంలో ఈ గుడి అనేది స్థాపించారు అన్నమాట. ఇప్పుడు మరి కొంతకాలానికే మా దాదా పుడతాడు అనమాట, అంటే చనిపోయాడు అనమాట. ఆ వీడియో కూడా లాస్ట్కి వస్తుంది, అంటే లాస్ట్ కంటే అప్పటికి కాదు, మళ్ళీ తీస్తానులే లాస్ట్ వీడియోకి. ఇప్పుడు వచ్చేసి ఇటు వీళ్ళ డాడీ వీడియో వస్తుంది, ఇటు మా దాదా వీడియో వస్తుంది. ఏం వరి అవ్వకండి. ఇప్పుడైతే పిడుగులు పడతాను నేను. అయితే కట్టినాక ఇక్కడ దేవుణ్ణి తెచ్చినాక ఇది మా గుడి చరిత్ర అనమాట. మాది వచ్చేసి వేరే ఊరు అనమాట, గుమ్మడి దొడ్డ అనమాట మా ఊరు. ఓకే, ధన్యవాదాలండి. చూద్దాం రాలే మన దేవుడి గుడి. అది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. అక్కడ కనపడేది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ కడదాం అనుకున్నారు, ఇక్కడ కడితే మళ్ళీ ఎవరో వద్దన్నారంట. మా గుడి అయితే మాకు బంగారం లాంటిది. నువ్వు అటుంటా, ఇది మొత్తం అన్నట్టు ఇది మా గంట అన్నమాట. ఈ శ్రీరామనవమికే పెడతారంట, ఇంకా పెద్ద గంట. అది మా మీటరు. మా ఊరు చరిత్ర నాటి ఈ మొత్తం చరిత్ర నాటి ఈ లైట్ ఊరేగింపుకు అవి చూపిస్తా. ఉగాది ఊరేగింపు ఉంటుంది. ఇక మా చెల్ల పాపం బుడ్డి తెలియదు. అగో ఇప్పుడు అక్కడ ఆ రథాన్ని బయటకు తీసేటప్పుడు చూపిస్తానులేండి. మా విగ్రహాలు కూడా దగ్గర నుంచి చూపిస్తా. ఇగో మా జోష్క అన్నమాట. జోష్క హాయ్ చెప్పే. ఇప్పుడు మా గుడి అన్నమాట. అక్కడ విష్ణు చక్రం ఉంది, ఇటు అదేంటో తెలియదు మరి, శంఖ చక్రం. మా గుడిలో సింక్ ఇదే, అదే మా సింక్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూశారు కాబట్టి ధన్యవాదాలు. మా రాముడు కూడా మీకు ధన్యవాదాలు చెప్తాడు, అటు చూడండి. ఓకే, ధన్యవాదాలు చెప్పాడు. ఓకే చాలు. ఓకే బాయ్. జోష్క బాయ్ చెప్పు. బాయ్. చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.